హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్లైమేట్ చాలా కూల్ గా ఉందని చెప్పి మేమైతే ఈవినింగ్ కాలీఫ్లవర్ పకోడీ అయితే చేసుకున్నాము. దీని ప్రాసెస్ మీరు కూడా చూసేయండి. ఫస్ట్ నేనైతే ఒక పెద్ద కాలీఫ్లవర్ తీసుకొని దాన్ని కాడలతోనే కట్ చేసుకున్నాను. ఆ కాలీఫ్లవర్ పీసెస్ అన్ని ఒక బౌల్ లోకి యాడ్ చేసి ఉప్పు, పసుపు, వాటర్ వేసుకొని కాసేపు అయితే బాయిల్ చేసుకోవాలి. ఆ పీసెస్ ని మరీ ఎక్కువ బాయిల్ చేయకుండా కొంచెం సాఫ్ట్ గా అయినంత వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది. తర్వాత పకోడీ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ బియ్యం పిండి, అలానే 1 కప్ శనగపిండి, 1 కప్ కార్న్ ఫ్లవర్ అయితే వేసుకోవాలి. నేను హోమ్ మేడ్ కార్న్ ఫ్లవర్ అయితే యూస్ చేస్తున్నా, అందుకే 1 కప్ తీసుకున్నాను. మామూలు బయటదైతే కొంచెం తీసుకుంటే చాలు. ఇంకా అందులోనే 1 టీ స్పూన్ సాల్ట్, అలానే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలానే కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కాలీఫ్లవర్ కి కోటింగ్ సరిపోయేలా కొంచెం కొంచెం ఆ పిండిలో వాటర్ వేసుకొని మెత్తగా అయితే పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ ని వాటర్ నుంచి అయితే తీసేసి వాటర్ లేకుండా బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఆ పీసెస్ అన్నిటిని ఆ కోటింగ్ లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ అయితే వేసి పకోడీని అయితే ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్ పీసెస్ అన్ని ఒకేసారి వేసుకోకుండా విడివిడిగా ఒక్కొక్కటి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పకోడీ ఇంకా కలర్ఫుల్ గా రావడానికి కొంచెం కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో ఏమీ యాడ్ చేయలేదు. అలా అన్నిటిని ఫ్రై చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకుంటే మన కాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ. పకోడీ అయితే చాలా క్రిస్పీగా, సాఫ్ట్ గా చాలా బాగా వచ్చాయి. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.